శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర వీరహనుమాన్ విజయయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రాచీన ఆలయమైన దేవరకోట దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మాదిరే ఈ ఏడు కూడా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మరక్షణ కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శోభాయాత్ర జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, బుధవారపేట్, గాంధీ చౌక్ మీదుగా కొనసాగింది. శోభాయాత్రను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం కుల సంఘాలు, సొసైటీ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్ల సరఫరాను ఏర్పాటు చేశారు. ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువకులు తరలి వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేస్తూ మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంత మంటుడైనలో వేలాదిగా వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేయడానికి తరలి వచ్చిన నా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మీకు పరిస్థితులు తెలుసు. ఈరోజు ఏ రకంగానైతే భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులతో ఎంతో మంది అక్రమదారుల చేతుల్లో ఇబ్బందులు పడి స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా ఇంకా రామరాజ్య స్థాపన కోసం